అవునా, నీకు లవర్ ఎక్కడిదిరా? మన పక్క గల్లీలో ఉంటది. చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా. హలో 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 బావా. కాదు బావా, మళ్ళీ వాడు వస్తే ఏం చేయాలి? నేను మరదల్ని గిరిదల్ని ఎవరిని పెళ్లి చేసుకోను. నేను ఈ పిల్లనే లవ్ చేస్తున్నా, ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటా. లేదు మేమిద్దరం నేను కూడా వచ్చేస్తా. నాకు ఈ అమ్మాయే కావాలి. ఈ అమ్మాయి అమ్మ కంటే ఎక్కువ ప్రేమిస్తుంది. ఈ అమ్మాయినే కావాలి నాకు. మేమిద్దరం లేచిపోతున్నాం బావా. నువ్వే ఇంకో పెళ్లి చేసుకో. నీ పెళ్లి అయినాక మమ్మల్ని బిలు, అప్పుడు వస్తాం మేము. నీకోసం పొద్దున్న నుంచి చెడిపోతున్నాను, వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు. నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పరా తమ్ముడు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చావు? బోరబండ. నీ పేరు? నిఖిల్. మరి ఎవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? మీ అన్నకి కాన్సెప్ట్ ఏమైనా ఉందా? చెప్పు. మా లవర్ నేను బయటకు వెళ్తే మా లవర్ వాళ్ళ లవర్ నన్ను కొట్టాడని. మీ లవర్ వాళ్ళు నేను లవరు నిన్ను కొట్టాడని మీ అన్నకు కాల్ చేస్తాను. సరే చేద్దాం మరి. సరే చెయ్యి. స్పీకర్ పెట్టు. హలో అన్నా. హలో హలో అన్నా. చెప్పరా తమ్ముడు? అన్న ఎక్కడున్నావు అన్నా? నేను ఇక్కడే రా, బైక్ మీద ఉన్నాను. అన్నా నన్ను ఇక్కడ కొట్టారన్నా చార్మినార్ కాడ. మళ్ళీ టోర్నమెంట్ లో పెట్టద్దు. ఎక్కడరా? చార్మినార్ కాడ. ఎవరు? మా లవర్ వాళ్ళ లవర్ అన్న. అవునా, నీకు లవర్ ఎక్కడిదిరా? మన పక్క గల్లీలో ఉంటది. చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా. అవునా, నాకెప్పుడు చెప్పలేదురా. ఇప్పుడు ఎక్కడున్నావురా? చార్మినార్ కాడ ఎగ్జాక్ట్ గా. అన్నా నువ్వు చార్మినార్కి రాగానే ఎగ్జాక్ట్ నేను కనిపిస్తాను అక్కడ నీకు. చార్మినార్ కాడనే ఉన్నావు, ఇప్పుడు ముందరనే ఉన్నావు. గుర్తుపడతావు వాళ్ళని? అన్నా మా లవర్కి తెలుసా అన్న. లవర్ కి తెలుసా? అరే ఎందుకురా లొల్లీలు అవన్నీ పెట్టింటి. హలో హలో బావా. హలో హలో బావా. బావ? నా బావ ఎవరు? నువ్వే బావా. మా ఆయన వాళ్ళ తమ్ముడు అన్నావు కదా, అందుకే నా బావ కదా అయ్యేది. ఆహా, అదేం లేదమ్మా. మా వాడిని ఎవరో కొట్టారట కదా. మా వాడిని ఎవరు కాదు కొట్టింది, మా లవర్ కొట్టాడు. మీ లవర్ కొట్టాడా? నేను ఎందుకు కొట్టారు? ముందు లవ్ చేసిన అబ్బాయి నేను ఈ అబ్బాయితో తిరుగుతున్నానని కోపం వచ్చి కొట్టాడు. అవునా? అట్లా 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 కొట్టద్దుగా అమ్మా. మీరున్నాగా కూడా అట్లా చేస్తారా? అంటే నేను అసలు ఈ అబ్బాయి పక్కన ఉన్నాననే కొట్టాడు. మీ అబ్బాయి పక్కన కొట్టారా? మావాడిని ఇంటికి పంపించాడమ్మా. ఇట్లా తిరుగుతే ఎట్లా చెప్పండి? మావాడిని కాలాడి మర్దల్ని పెళ్లి చేద్దామని చూస్తున్నాము. మీరు అట్లా తిరుక్కుంటా అన్నా నేను మరదల్ని గిరిదల్ని ఎవరిని పెళ్లి చేసుకోను. నేను ఈ పిల్లనే లవ్ చేస్తున్నా, ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటా. అరే తమ్ముడు, నీకు ఆల్రెడీ మంచిగా మేన మరదలున్నది కదా. నీకు ఆల్రెడీ చూసినాం కదా. అమ్మాయిని ఇచ్చి చేస్తామని చెప్పినాక ఈ లవ్లు గిలు సోకెందుకు పడతారు తమ్ముడు? ఇంటికి వచ్చే జల్ది. అమ్మ చూస్తుంది నీకోసం. ఎంతసేపు అని చూడాలి? ఇప్పటి వరకు ఎటు వెళ్ళినా కూడా తెలియదు మాకు. నేను రానన్నా. తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే తప్ప వీడికి బుద్ధి జ్ఞానం రాదు. అరే తమ్ముడు, మంచిగా చెప్తాను. ఇప్పుడు ఎక్కడ చెప్పు, నేను వస్తున్నా. బాబా మేము కరెక్ట్ గా చార్మినార్ దగ్గర ఉన్నాం కదా, నువ్వు రాగానే మేము కనిపిస్తాం. అయినా నువ్వేందమ్మా ఇట్లా చేస్తావు? ఇంకొకరిని మావోని వాడు నేను చెప్పాను నన్ను వదిలేమని. కరెక్ట్ కాదు కదమ్మా. నువ్వైనా చెప్పాలి కదా. నేను వదిలేమని చెప్పాను. మన నాన్నకాలు ఎవరు పడితే వాళ్ళని కొడుతుందండి. నేను చేయను. ఎవరిని పడితే వాళ్ళు కొడితే అట్లనే చేస్తారా అమ్మా? మీ ఫస్ట్ లవ్ చేసినా అంటావు, మా వాళ్ళు లవ్ చేసినా అంటావు. ఇప్పుడు మావానికి దెబ్బ. నేను ఆ అబ్బాయిని ఫస్ట్ లవ్ చేశాను. ఆ అబ్బాయితో నాకు నచ్చక నేను అబ్బాయిని వదిలేసి ఈ అబ్బాయి వెనకాల తిరిగాను. చాలా గొప్ప పని చేసావు. అట్లా నా అబ్బాయికి తెలిసింది కదా నువ్వు లవ్ చేసినావు అని. ఆ అబ్బాయి వచ్చే కొట్టాడు కదా. నువ్వు ఫస్ట్ అట్లా చేయడం తప్పు. ఆ అబ్బాయి వచ్చి ఈ అబ్బాయిని కొట్టాడు. నేను చెప్పాను అప్పటికి ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నానని. ఆ అబ్బాయి కొట్టాడు. నేనేం చేయను. అమ్మా ఇవన్నీ కాదు కానీ మా అబ్బాయిని జల్దీ పంపించండి. మా తమ్ముడు. లేదు మేమిద్దరం నేను కూడా వచ్చేస్తా.